Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే వెల్కమ్ టు వినేస్ కుర్వాడ. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే వెనగళ్ల రాము. కూటమి నేతలకు రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గుడివాడ పట్టణంలో ఉన్న సమస్యలపై మున్సిపల్ కమిషనర్ తో సమావేశమైన ఎమ్మెల్యే వెనగళ్ల రాము. పట్నంలోని నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు వేగవంతంగా పనిచేయాలని సూచించిన ఎమ్మెల్యే. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు విజయవాడ మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలోని A+ కన్వెన్షన్ లో సోమవారం రాత్రి ఘనంగా జరిగాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కాగా మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే వెనగళ్ల రాము, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ముందుగా క్రైస్తవ విశ్వాసులకు సీఎం చంద్రబాబు నాయుడు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. లోక రక్షకుడైన ప్రభు కరుణ కటాక్షాలు ఉండాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రేమ కన్నా సేవకు ప్రతీక క్రైస్తవుడు అన్నారు. ఈ సందర్భంగా వేడుకల్లో ఎమ్మెల్యే వెనగళ్ల రాము మాట్లాడుతూ తోటివారి పట్ల ప్రేమ కన్నా దయతో ఉండాలని యేసుక్రీస్తు ప్రబోధించారని తెలిపారు. ఈ మార్గాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తూ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు క్రిస్మస్ కేక్ ను కట్ చేసి క్రైస్తవ మత పెద్దలకు తినిపించారు. ఎమ్మెల్యేలు మరియు మత పెద్దలు సీఎం చంద్రబాబు నాయుడుకు క్రిస్మస్ కేక్ ను తినిపించారు. క్రైస్తవ మత పెద్దలతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యేలు క్యాండిల్స్ ను పట్టుకుని కీర్తనలు ఆలపించారు. దేవుడు మనందరినీ బహుగా దీవించాక ఈ సమయంలో రత్నకుమార్ గారు ముందుకు వచ్చి చేసే రాజకీయ దూరదృష్టి కలిగిన మా నాయకుడి కొరకు ప్రార్థన చేసే రాజకీయ దూరదృష్టి కలిగిన మా నాయకుడి కొరకు ప్రార్థన మీ దగ్గరికి లైట్ పట్టుకొస్తాం. క్రిస్మస్ కేక్ క్రీస్తు పుట్టుకు సాదృశ్యంగా ఉంది. క్రిస్మస్ మనం ఉపయోగించేటువంటి క్యాండిల్, కొవ్వొత్తు. క్రీస్తు అంటే వెలుగు, క్రిస్టియానిటీ అంటే వెలుగు. ఆ వెలుగు పంచుట ద్వారా అనేక గుడివాడ పురపాలక సంఘ కార్యాలయంలో గత రోజు సాయంత్రం అధికారుల ఆధ్వర్యంలో మరియు సిబ్బంది నేతృత్వంలో
సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు క్రిస్మస్ కేకులు కట్ చేసి సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అనంతరం పాస్టర్ దైవ సందేశాన్ని సిబ్బందికి వివరించగా అనంతరం సిబ్బందితో కలిసి క్యాండిల్ సర్వీస్ ను నిర్వహించి క్రిస్మస్ గీతాలను ఆలపించడం జరిగింది. అనంతరం మాట్లాడిన అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు సిబ్బందికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఏ మార్గంలో మేము ప్రయాణం చేయాలో, మా గమ్యం ఏమిటో, మీరు ఎందుకు ఈ లోకానికి వచ్చారో నాయన నా ప్రభా ఈరోజు మాతో మాట్లాడారు. మీకు వందనాలు. ఇదిగోనైనా క్యాండిల్ ఏ రీతిగా వెలుగునిస్తుందో మేము కూడా ఈ యొక్క మరి సమాజంలో, ఆఫీసులో మరి నిత్యము వెలుగుతో ఉండే బిడ్డలంగా మమ్మల్ని ఆయత్తపరిచి మీరు మహిమ పొందమని అడుగుతున్నాను. మరొకసారి నాయన నా ప్రభా మరి పెద్దవారు అందరూ కూడా ఐక్యమత్యాన్ని గురించి, మీ ప్రేమల గురించి నాయన నా బిడ్డలు మాట్లాడారు. మరి బిడ్డలు ఇక్కడ పనిచేస్తున్న ప్రతి వారి యొక్క మరి మనసులో ఐక్యత, ప్రేమ, సంతోష, సమాధానాలు బిడ్డలకు అనుగ్రహించి రానున్న 2025వ సంవత్సరం అంతటిని కూడా మీ కృపాక్షేమాలు బిడ్డలకు తోడుకొచ్చండి. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండి. వారి గృహాల్లో నిత్యమైన వెలుగుతో బిడ్డలు వెలిగించి వారి గృహాల్లో ఉన్న చీకటి, అంధకార సంబంధమైన ప్రతి విధమైన వాటిని బయటికి పారద్రోలి సంతోషం, సమాధానం, నెమ్మది ప్రసాదించమని, దీర్ఘాయువును సుఖజీవంతో గడుపు సంవత్సరాన్ని బిడ్డలకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ కూడిన మనందరికీ, మనకిచ్చిన అధికారులందరికీ సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. We wish you happy Christmas. We wish you happy Christmas. We wish you happy Christmas. God bless you. సమయంలో కేక్ కటింగ్
ప్రజా వేదిక కార్యాలయంలో ఎమ్మెల్యే వెనగళ్ల రాము గుడివాడ పురపాలక సంఘ కమిషనర్ మరియు అసిస్టెంట్ కమిషనర్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గుడివాడ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మరియు పట్టణంలో ఉన్న సమస్యలను అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను ఎమ్మెల్యేకు అధికారులు వివరించారు. అనంతరం గుడివాడ పట్టణంలో ఉన్న 36వ వార్డులోని దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు కావాల్సిన చర్యలను చేపట్టాలని ఎమ్మెల్యే రాము అధికారులకు ఆదేశించడం జరిగింది. ఇప్పటికే 36వ వార్డులోని ఉన్న రోడ్ల సమస్యల, డ్రైనేజీ సమస్యలు, ఇతర సమస్యల పరిష్కారానికి కావాల్సిన నిధుల కొరకు వేసిన అంచనా వివరాలను అధికారులు ఎమ్మెల్యేకు వివరించగా సత్వరమే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులు తీసుకొచ్చి ఈ సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలియజేశారు. తర్వాత ఏమో 20 కిలోమీటర్లు బీటీ రోడ్స్ ఉన్నాయండి. 20 కిలోమీటర్లు రెన్యువల్ చేయాలి కదా, రీలే చేయాలి కదా, కలిపి ఒక 55 కోట్లు కావాల్సి వస్తుంది పెట్టాము కదా. ఏంటంటే అంటే వీళ్ళందరూ అంటే వాళ్ళకి మనం ఎక్స్టెండ్ చేసుకుంటే అది తెచ్చుకొని నెక్స్ట్ వచ్చి 2055 2040 పార్టీస్ ఆ విధంగా బ్యాలెన్స్ అయితే అన్ని రైట్స్ ఉన్నాయి. కాకపోతే రైట్ ఫ్లో లేదు. రైట్లో మొత్తం వాళ్ళకి ప్రాబ్లం కాదు, మనకి మెయిన్ రోడ్ నుంచి ఆడట్లేదా అంటే రోడ్డు మా రోడ్డు మీద వదిలేస్తే మేము ఎక్కడ జరగాలండి? కనుక్కోండి, ఏదో ఇస్తారు మీకు. అంటే ఇప్పుడు తొందర కావాలండి. అసలు మరీ భయంకరమైన గుంటలు పడిపోయినా బండి అంతా కష్టం. కొంచెం రోడ్డు డ్రైన్స్ లేకుండా ఉంది. అక్కడ ఒక పక్క డ్రైన్ ఉంది, ఒక పక్క డ్రైన్ ఉంది. మొత్తం కలిపి మనకి 50 నుంచి 105 కిలోమీటర్లు. 3 years టార్గెట్ పెట్టుకున్నాం కంప్లీషన్. 3 years కంప్లీషన్. డిపిఆర్ రెడీ చేయండి. అంటే వాళ్ళకి మనం ఎక్స్టెండ్ చేసుకుంటే అది తెచ్చుకుంటే నెక్స్ట్ వచ్చి 2055 2040 పార్టీస్ ఆ విధంగా బ్యాలెన్స్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నిన్నటి నుండి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని వర్షాలు కురుస్తున్నాయి. కురుస్తున్న వర్షాలకు ఎండబెట్టిన వరి తడిచిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిచిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుకుంటున్నారు. పంట చేతికి వచ్చేసరికి తుఫాను వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వాతావరణ మార్పుల వల్ల చిన్నారులకు, వృద్ధులకు జ్వరాలు వ్యాపించే అవకాశం ఉంటుందని, ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుందని వైద్యులు సూచించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే వెనగళ్ల రాము. కూటమి నేతలకు, రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గుడివాడ పట్టణంలో ఉన్న సమస్యలపై మున్సిపల్ కమిషనర్ తో సమావేశమైన ఎమ్మెల్యే వెనగళ్ల రాము. పట్టణంలోని నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు వేగవంతంగా పనిచేయాలని సూచించిన ఎమ్మెల్యే. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.